ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? వందనాలు, మీకందరికీ వందనాలు. యేసునామం పేరిట మిమ్మల్ని బట్టి యేసునామంకి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనతో వాక్యం ప్రారంభం చేసుకుందాం. స్తోత్రములు 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 నజరేయుడగు యేసయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. మరి పోయిన మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు మీ రెక్కల నీడలో నాయన ప్రజలందరినీ నాయన మీరు కాచి కాపాడినందుకు నాయన మీకు వందనాలు. బిడ్డలను బట్టి నాయన, నన్ను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, మీరు అక్కడకు సిద్ధపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం మనం చదువుకుందాం. ఈ వాక్యంలో నుంచి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మన ముందుకు వెళదాం. ఆమేన్. 19వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఆయన వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు అనంటే అంతకుముందు కొంతమంది తల్లిదండ్రులు తన పిల్లలను యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. అంతకుముందు ఏం జరుగుతుందో అక్కడ? ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. రాజ్యము నిమిత్తము ఇంకా ఈ ముందుకు వెళితే యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత పరిసయ్యులు ఆయనని శోధించాలని ఇవన్నీ 19వ అధ్యాయంలో ఇవన్నీ చదువుకుంటూ వచ్చేటప్పటికీ 13వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమంది పెద్దవాళ్ళు యేసయ్య దగ్గరకు ఆయన వాళ్ళ పిల్లల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయాలని ఆశించి కొంతమంది పిల్లలను యేసయ్య యొద్దకు పెద్దవాళ్ళు అనగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చారు. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని, ఆ పిల్లలను తీసుకొని వచ్చిన తల్లిదండ్రులను ఆయన శిష్యులు వారిని గద్దించారంట. వారిని గద్దించుచున్న శిష్యులను యేసయ్య చూసి చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని వారితో చెప్పి వారి మీద చేతులు ఉంచి అక్కడ నుంచి లేచిపోయెను. ఆమేన్. హల్లెలూయా. ఆ పెద్దవాళ్ళని, పిల్లల్ని తీసుకొని వచ్చిన పెద్దవాళ్ళని శిష్యులు గద్దించారు. మనం కూడా పెద్ద పెద్ద స్పీకర్లు వచ్చి మన ఏరియాలో పాస్టర్లు ఇంకా చాలా దూరపు ప్రాంతాల నుంచి పెద్ద సేవకులని స్పీకర్లుగా పిలిచి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత, ప్రకటించే ముందే కానివ్వండి, ప్రకటించి స్టేజీ దిగి వచ్చేటప్పుడే కానివ్వండి, ఎవరైనా వాళ్ళతో చేతులు ఉంచి ప్రార్థన చేయించుకుందామని మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిలిపించుకున్నటువంటి పాస్టర్లే కానీ, అటు ఇటు బాడీ గార్డ్ లాగా ఉండేవాళ్ళే కానీ వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారంటే, అమ్మమ్మ ఇప్పటికి అలసిపోయారు, ఆయన వెళ్ళిపోవాలి, పక్క తప్పుకోండి అని మనల్ని కూడా గద్దిస్తూ ఉంటాం అక్కడక్కడ కదా. మన మధ్యలో కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా శిష్యులు పెద్దల్ని గద్దించారంట, పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు. అయితే యేసు శిష్యులు పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని గద్దించగా యేసయ్యేమో తన శిష్యులను గద్దించారు. చాలా బాగుంది కదా ఇక్కడ ఈ కాన్సెప్ట్. వాళ్ళేమో తల్లిదండ్రులను గద్దిస్తే యేసయ్యేమో తన శిష్యులను గద్దించారు. ఇది చాలా ఎగ్జైటీగా ఉంది ఇక్కడ ఈ పరిస్థితి. ఇక్కడ ఎందుకు గద్దించారు యేసయ్య తన శిష్యుల్ని? ఎందుకు ఆ చంటి పిల్లల్ని మీరు అలా గద్దిస్తారు? ఎందుకు గద్దించారో తెలుసా? వాళ్ళల్లో పాపం ఉండదండి, వాళ్ళకి పాపం తెలీదు, వాళ్ళు స్వతహాగా పాపం చేయరు.
ఎందుకని? వాళ్ళు చంటి పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు ఇది మంచి ఇది చెడు అని వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళ మీద కనికరపడి వాళ్ళని చూసి ప్రేమించి చంటి పిల్లలంటే చిన్నపిల్లలంటే యేసయ్యకు చాలా ఇష్టం. అంటే అసలు దానికి అంతరార్థం ఏంటి? చిన్నపిల్లలు అనంటే అసలు దానికి అంతరార్థముగా ప్రభు చెప్పారు. అందరము కూడా తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళమే. చిన్నపిల్లల దగ్గర నుంచి పసిగుడ్డు నుంచి మనం వచ్చినటువంటి వాళ్ళమే, తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. అయితే యేసయ్య అంతరార్థముగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ చంటి పిల్లలను చూపించి ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని పిల్లలను చూపించి చెప్తూ ఉన్నారు శిష్యులతో. అక్కడున్న పెద్దలతోనూ శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి జన సమూహాలతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ తెలిసేటట్టుగా చెప్తున్నారు ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అనేటప్పటికీ ఇక అందరి మైండ్లోకి ఆ మాట వెళ్ళిపోయింది. ఇక మామూలుగా చంటి పిల్లల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి మరలా యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అంటే ఏంటి అసలు చిన్నపిల్లలు అంటే ఏంటి? యోహన్ రాసిన సువార్త 4వ అధ్యాయము ఒక అతను ఇదే మాటకి ప్రభు ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, ఎలాంటి వారిదంట? చిన్నపిల్లల వంటి వారిదంట. ఇక ఇక్కడ యోహన్ రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడేమో చిన్నపిల్లలను చూపించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పారు యేసయ్య. అదే అక్కడ చెప్పిన యేసయ్యే ఇక్కడ యోహన్ రాసిన సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో అంటారు. అందుకు యేసు, అందుకు అని అంటే అంతకుముందు ఏదో జరుగుతుంది అక్కడ. యూదుల అధికారి నికోదేమను పరిసయ్యుడు అక్కడ ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడి దగ్గర నుంచి పంపించబడిన బోధకుడు అని యేసయ్య గురించి నికోదేముకు తెలుసు. నికోదేము ఎవరు? యూదుల అధికారి నికోదేము. ఆయన అడుగుతున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. నికోదేము యేసయ్య పరలోకమందున్న తండ్రి యొద్ద నుంచి పంపించబడిన బోధకుడు, అందుకనే ఇటు గొప్ప సూచక క్రియలు చేస్తున్నాడని ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు నికోదేము యేసయ్య గురించి. అందుకు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము అడుగుతున్నాడు, యేసయ్య ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించటం అంటే ఏంటి? క్రొత్తగా అంటే అంతకుముందు పాతగా, క్రొత్తగా దానికి ఆపోజిట్ పాతగా. క్రొత్తగా అవ్వకముందు పాతది అంటే ఏంటి? మారు మనసు పొందనప్పుడేమో ఒక జీవితం, దానిని పాత జీవితం, రోత జీవితం, అసహ్యకరమైన జీవితం అంటే గొంగళ పురుగు లాంటి జీవితం అంటే చెడ్డ జీవితము. ఇంకా చెడ్డ జీవితము అని అంటే ఇంకా ఇక్కడ ఉంది మత్తయి రాసిన సువార్త, క్రొత్తది కాకముందు ఏముంటుంది? పాతది ఉంటుంది కదా. అంటే పాత జీవితము, యేసయ్యను ఎరగక ముందు మనం జీవించుచున్న జీవితము, యేసయ్యను ఎరగక ముందు, తెలియక ముందు మనం జీవించిన జీవితమే పాత జీవితము.
పాత జీవితము అంటే ఏంటి? ఇక్కడ మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంది. అది చదివి మాట్లాడుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఇక్కడ నికోదేము బోధకుడని సంబోధించాడు. ఇక్కడ కూడా ఒకడు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను మంచి కార్యము చేయవలనని, నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాడంట. ఆ ఒక్కడు నిత్య రాజ్యము, నిత్య జీవము అంటే పరలోకము. అంతకుముందు యేసయ్య అక్కడ ఏమని చెప్పారు? చిన్నపిల్లల్ని చూపించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్న తర్వాత దాని కిందే ఉంది. అక్కడ ఒకడు ఇవన్నీ చూస్తున్నాడు, ఆ జనములో ఉండి చూసి ఒకడు అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవము పొందటానికి నేను ఏ మంచి కార్యము చేయాలి అని అడిగాడు. ఇక్కడ యోహాను రాసిన సువార్తలో నికోదేము అడిగాడు. అధికారి అయిన యూదులకు అధికారి నికోదేము. క్రొత్తగా జన్మించటం అంటే ఏంటి? ఇక్కడేమో చిన్నపిల్లలను చూపించి పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నారు. ఇక్కడ ఒకడేమో, బోధకుడా, నిత్య జీవము పొందటానికి నేను ఏ మంచి కార్యము చేయాలి అంటే, మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, చెడ్డ కార్యాలు చేసి ఉండొచ్చు. ఆ ఒక్కడే కాదు, అందరికీ 2 జీవితాలు ఉన్నాయి. ప్రభువుని ఎరగక ముందు ఒక జీవితము, యేసయ్యను ఎరిగిన తర్వాత ఒక జీవితం, అంటే పాత జీవితము, కొత్త జీవితం. ఈ 2 విషయాల గురించే ఇక్కడ సంభాషణలు జరుగుతున్నాయి. ఈ 2 విషయాల గురించే యేసయ్య చెప్తున్నారు. ఆ చిన్నపిల్లలని సూచనగా చూపించి, అర్థంగా చూపించి చెప్తున్నారు. పాత జీవితం, క్రొత్త జీవితకు ముందు పాత జీవితం ఎలాగుంటుందంట ఇక్కడ చక్కగా యేసయ్య ఆ ఒక్కడితో మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్తలో ఆ నికోదేముతో మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఉన్న ఆ ఒక్కడితో ఏమని మాట్లాడుతున్నాడు, ఏ మంచి కార్యం చేయమని చెప్తున్నాడు చూద్దాం. నిత్య జీవానికి వెళ్ళటానికి, అనగా పరలోకానికి వెళ్ళటానికి, అనగా రహస్య రాకడలో ఎత్తబడటానికి మనం ఏమి చేయాలి? పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి. చిన్న పిల్లవాని స్వభావమును ధరించుకొని పాపము లేని వారముగా మనము ఇక్కడి నుంచి జీవించాలి. ఇది మొదలుకొని చెడ్డతనాన్ని విడిచిపెట్టేసి మంచి వారముగా మారి మనము జీవించటమే క్రొత్తగా జన్మించడము. ఆమేన్. చూద్దాం. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? ఆ ఒక్కడు యేసయ్యను అడుగుతున్నాడు. నిత్య జీవాన్ని పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలయ్యా బోధకుడా అని అడిగాడు. మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు అని యేసయ్య మళ్ళీ క్వశ్చన్ వేశాడు ఆ ఒక్కడని. మంచివాడు ఒక్కడే. అవును, యేసయ్య ఇచ్చిన మహిమ చిన్న పెద్ద లేదు, తారతమ్యం లేదు. మానవులందరూ కూడా పాపము చేసి ఏమైపోయాం? దేవునిచ్చిన మహిమను కోల్పోయాం. ఆదాము అవ్వ ద్వారా, వాళ్ళు చేసిన అతిక్రమము ద్వారా మనం యేసయ్య ఇచ్చిన మహిమను కోల్పోయాం. మరి ఒక్కడైనా ఉన్నాడా భూమి మీద మంచివాడు, మంచి కార్యము చేసేవాడు ఒక్కడైనా ఉన్నాడా? మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు అని యేసయ్య, మంచివాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరు? నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువే మంచివాడు, ఆయన ఒక్కడే అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల మంచివాడు ఒక్కడే అంటే యేసయ్య తన గురించి తను చెప్పుకుంటున్నాడు. మంచి కార్యము తనే చేశాడు, మంచివాడు అని తన గురించే చెప్పుకున్నాడు. మనము క్రీస్తులోనికి మారే అంత మట్టుకు మనలో ఏదో ఒకటి చెడ్డతనము, ఏదో ఒకటి మాటల్లో, చూపుల్లో, నడవడికలో, ఉద్దేశంలో ఎక్కడో ఒకటి మనం పాపం, చెడు అనేది మనలో ఉంటానే ఉంటుంది శరీరము ఉన్నంత కాలం. అందుకనే ప్రభు అంటున్నారు మంచి కార్యము గురించి,
మంచివాడు గురించి ఎందుకు నువ్వు నన్ను అడుగుతున్నావు, కానీ నువ్వేం చెప్పదలుచుకున్నావు, నన్ను ఏమి అడగాలి అనుకుంటున్నావు, నిత్య జీవము అడగాలి అనుకుంటున్నావు గనక, నువ్వు నిత్య జీవము గురించి అడిగావు గనక నిత్య జీవము పొందుకోవడానికి నువ్వేమి చేయాలో నేను చెప్తాను, అది చెయ్యి అని అన్నాడు. ఇక్కడేమో నికోదేముతో నువ్వు క్రొత్తగా జన్మించాలని చెప్పాడు. ఇక్కడేమో నువ్వు నిత్య జీవము అనగా పరలోకమునికి రావటానికి నువ్వేమి చేయాలో చెప్తాను, అది చెయ్యి అని అన్నాడు. సరే చెప్పు బోధకుడా అన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాడు యేసయ్య. అతడు ఏ ఆజ్ఞలు అని మళ్ళీ తిరిగి ఆయనను అడిగాడు. వీళ్ళిద్దరికి సంభాషణ, ఒకరికి ఒకరు క్వశ్చన్లు. యేసయ్య చెప్తుంటే ఆజ్ఞలు పాటించాయా అంటే ఏ ఆజ్ఞలు అని అడుగుతున్నాడు మళ్ళీ ఎదురు. అలా యేసయ్యను ప్రశ్నలు వేశాడు. ఆయనను అడగగా యేసు ఆయనకి సమాధానం ఇచ్చాడు. నిత్య జీవము రావటానికి, నీవు నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నేను చెప్పినవి చెయ్యయ్యా అని చెప్పి ఆజ్ఞలు అన్నిటినీ చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య. ఏంటి? నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధాలు సాక్ష్యాలు పలకకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి, పోషించాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, పోషించాలి, ప్రేమించాలి. నా ప్రియ క్రైస్తవ్య సంఘమా, మన తల్లిదండ్రులను మనం ఎలా చూస్తున్నాం? వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను. క్రైస్తవ్య సంఘమా, వరండాల్లో పడుకోబెడుతున్నావా మన వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను? వృద్ధాశ్రమంలోనికి పంపిస్తున్నామా మన తల్లిదండ్రులను? వాళ్ళ చెమటోర్చి మనల్ని కన్నారు, వాళ్ళ కడుపులు కట్టుకొని మనల్ని మన కడుపులను నింపారు తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చారు, మనము వాళ్ళని పోషించే స్థితిలోనికి వచ్చాము. మనల్ని పోషించుకోగలుగుతున్నాం, మన భార్య బిడ్డలను పోషించుకోగలుగుతున్నాం, తల్లిదండ్రులను పోషించుకోగలుగుతున్నాం. అంత శక్తి ప్రభు మనకిచ్చారు, ఆర్థికంగా బలపరిచారు, మనల్ని ఆశీర్వదించారు. గమనించండి క్రైస్తవ్య సంఘమా, కోడలైనా, కూతురైనా, అల్లుడైనా, కొడుకైనా, మన ఇళ్లల్లో ఉన్నటువంటి పెద్దవాళ్లను, తల్లిదండ్రులైనా కానివ్వండి, మామలైనా కానివ్వండి, తాతలైనా కానివ్వండి, మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము సన్మానించాలి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులను ఇక్కడ మెన్షన్ చేశారు పరిశుద్ధాత్మ దేవుడు. తల్లిదండ్రులను సన్మానించాలి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, ముసలాళ్ళు, తాత, మామలు. వాళ్ళని వీళ్ళని అందరినీ పెద్దవాళ్ళు మనకి ఉండటం ఆశీర్వాదకరం మన ఇంటికి, మనకి, మన పిల్లలకి. గుర్తుపెట్టుకోండి క్రైస్తవ్య సంఘమా, చెయ్య విడిచిపెట్టవద్దు, వాళ్ళని అసహించుకోవద్దు, కోపగించుకోవద్దు, చిరాకించుకోవద్దు, తోసివేయవద్దు బయటికి, వృద్ధాశ్రమంలోనికి, వరండాలోనికి. మన ఇంటిలోనే మనతో పాటే లోపనే ఉండాలి. మనకి గదులు ఎలాగుంటాయో వాళ్ళకి కూడా గదులు ఉండాలి. అదే సన్మానించటం. చచ్చిపోయినాక ఏడ్చి టపాకులు పేల్చి పూదండలో పూలు రోడ్డంతా జిమ్మి వ్యాన్ మీద ఎక్కించుకొని డప్పులు పోసి వాళ్ళకి తాగుడు పోపించి చచ్చిపోయినాక చేసేది కాదు సన్మానం తల్లిదండ్రులకు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా భూమి మీద నువ్వు నీ భార్య బిడ్డలు వర్ధిల్లాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ భార్య తల్లిదండ్రులనే కాదు, కోడల మీ అమ్మ నాన్నలనే కాదు, మీ ఇంటికి వచ్చినప్పుడు చూసేది అత్తమామలను చూసుకోవాలి. అత్తమామలకు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇంకా ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి కోడల. ప్రియ క్రైస్తవ్య సంఘమా, అప్పుడే నీకు నీ పిల్లలకు దీర్ఘాయుష్ మేలులు అభివృద్ధులు ఇస్తారు యేసయ్య. ప్రియ క్రైస్తవ్య సంఘమా, పరలోకంలోనికి వెళ్ళినప్పుడు ఇవన్నీ యేసయ్య మనల్ని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆ ఒక్కడితో మాట్లాడుతున్నాడు యేసయ్య. నీ తల్లిదండ్రులను సన్మానించుము అని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ ఆజ్ఞలు
పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద, ఆ సీనాయి పర్వతం మీద 2 రాతి పలకల మీద యెహోవా దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మనకు చాలిన దేవుడు, నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వహస్తముతో 2 పలకలను తయారు చేసి 10 ఆజ్ఞలు 2 పలకల మీద లెక్కించి మోషే గారికి ఇచ్చారు. ఆ ఆజ్ఞలే ఇవే ఆ ఒక్కడితో యేసయ్య చెప్తూ ఉన్నారు. ఇవన్నీ నెరవేర్చిన వాడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అయిన ఒక్కడే మంచివాడే. ఆయనే ఈ యొక్క ఆజ్ఞలన్నీ తన జీవితము ద్వారా భూమి మీద శరీరముతో ఉన్నప్పుడే నెరవేర్చాడు. పూర్తిగా మంచి కార్యము చేసింది, 10 ఆజ్ఞలను నెరవేర్చింది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా అని మనం యేసయ్యను నమ్మి పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఇవన్నీ పాత జీవితం అంటే ఇవే. నరహత్య, అంతకుముందు ఏం చేసేవాళ్ళము? నరహత్య చేయవద్దు. నరహత్య అంటే రక్తం కళ్ళతో చూడటమే కాదు. నరహత్య అంటే ఎదుటి వాళ్ళని దుమ్మెత్తు పోసి మాట్లాడినా, కుక్క మీద పెట్టుకొని, దుత్త మీద పెట్టి, కోడి పిల్ల మీద పెట్టి, కాకి పిల్ల మీద పెట్టి శాపనార్థాలు పెడతామే ఇంటి పక్కన వాళ్ళతో. ఇంట్లో ఉన్న అత్తమామలను అనలేక కుక్క మీద, కోడి మీద, దుత్త మీద కోడల పిల్లలు అంటారే, అదే కోడల పిల్లే కాదు, అత్త నువ్వు కూడా, ప్రియ క్రైస్తవ సంగమా, అత్త నువ్వు కూడా కోడలని. ఇద్దరు రూతు నయోమిలాగానే ఉండాలే కానీ ఒకరి మీద ఒకరు శాపనార్థం మాటలు దాని మీద దీని మీద వంక పెట్టుకొని మాట్లాడకూడదు. అలా మాట్లాడికి 7 శాపనార్థాలు పెట్టినా నీవు నరహత్య చేసినట్టే. రక్తం కళ్ళతోనే చూస్తేనే నరహత్య కాదు, దానితో పాటు దాని కిందకి ఇవన్నీ కూడా వస్తాయి. జాగ్రత్త నా ప్రియ క్రైస్తవ సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఆ ఒక్కడితో యేసయ్య చెప్పాడు. అందుకు ఆ ఒక్కడు ఎవరండి? యవనస్తుడంట, యూత్ అంట, యవనస్తుడంట. ఇదంతా సంభాషణ జరిగింది ఒక యవనస్తుడికి యేసుక్రీస్తు ప్రభుకి జరిగిన సంభాషణ. ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా అని చెప్పాడంట. ఇవన్నీ నా బాల్యం నుంచే చేస్తున్నా అని చెప్పాడంట ఆ యవనస్తుడు. అందుకే యేసు మళ్ళీ ఏం చెప్పాడో తెలుసా? నీవు పరిపూర్ణమగుటకు, నీవు పరిపూర్ణమవటానికి ఇవన్నీ చేసి అందులో ఒకటి చేయకపోయినా నిత్య జీవంలోనికి ప్రవేశించలేమంట. ఆ ఒక్కటేంటి? సంపూర్ణమైపోవాలి. మనం ప్రభు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చిన వారమై ఉండాలి. ఒకటి కూడా పొల్లు అయినా, కొమ్మైనా, దీర్ఘమైనా పోకూడదు. అంటే పరిపూర్ణమగుట కొరకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదవాళ్ళకిమ్మో అని చెప్తున్నారు. పైనవన్నీ పాటించాడంట, కానీ తన ఆస్తిని అమ్మి పేదలకే కానీ, సువార్తను ప్రకటించటానికే కానీ ₹1 కూడా ఆ యవనస్తుడు ఖర్చు పెట్టలేకపోయాడు. అతని మనసు చూడండి, రాయి తేలిపోయాడు. పిల్లికి బిచ్చం కూడా వేయడు. తన చేతికి అంటిన ఎంగిలి మెతుకులు కూడా తీసుకొని తినేవాడు. యేసయ్య నీవు పరిపూర్ణమగుట కొరకు నీ ఆస్తిని నమ్మి పేదలకిమ్ము అనేటప్పటికీ నోట్లో గొనుక్కుంటూనే యేసయ్యని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. అంటే లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడ పరిపూర్ణమగుతాడు? నిత్య జీవంలోనికి ఎలాగ వస్తాడు? సొనుక్కుంటే యేసయ్యని వెళ్ళిపోయాడంట. నా ఆస్తిని అంట అమ్మి అందరికీ చేయాలంటే పేదలందరికీ, నేను నా భార్య నా పిల్లలు తరతరాలు నేను పోగేసుకుంటే చూడు ఏం చెప్పాడు యేసయ్య అని. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా నా ప్రియ తమ్ముడా, అన్నా, నా క్రైస్తవ సంఘమా?
యేసయ్య మిమ్మల్ని నన్ను సరిచేస్తున్నాడు ఈ వాక్యం చేత. మన నిత్య జీవంలోనికి వెళ్ళటానికి అన్నీ ఉండి ప్రేమ లేకపోతే, మనలో ప్రేమ ఉంటేనే మన ఆస్తిని అమ్మి పేదలకి ఇస్తాము. అటువంటి మనసు ఉండాలి, ప్రేమ ఉండాలి మన పొరుగువారి మీద, పేదవాళ్ళ మీద. ఇది పాత జీవితము. ఈ ఆజ్ఞలు పాటించకపోతే ఇదంతా కూడా పాత జీవితానికి కిందకు వస్తుంది. క్రొత్తగా జన్మించటం అనంటే పిల్లవాడిని పోలి ఉండటం అంటే క్రొత్తగా జన్మించటం అంటే మారు మనసు పొందిన తర్వాత, యేసే నిజమైన దేవుడని చెప్పిన తర్వాత, మనం తెలుసుకున్న తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి మన పొరుగువారిని ప్రేమించే మనసు మనకున్నప్పుడు మనకున్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేస్తాము అని అర్థం. పరిపూర్ణమై పరలోకానికి వెళ్ళటానికి మనకున్న దాంట్లో పేదవాళ్ళకి కూడా చూడాలి, వాళ్ళని కూడా మనతో పాటు మనం తినే దాంట్లో పాలు భాగస్తుల్ని చేయాలి పేదవాళ్ళను. నికోదేము దగ్గరకు వచ్చేటప్పటికి, అయ్యా కొత్తగా జన్మించటం అంటే ఏంటి? నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి, నేను మళ్ళీ కొత్తగా ఎలా జన్మించాలి? మళ్ళీ నేను తల్లి గర్భంలోనికి నేను ఎలా వెళ్ళగలను? మళ్ళీ ఎలా బయటికి రాగలను అని అడుగుతున్నాడు నికోదేము గారు. ఆయన ఎవరో మళ్ళీ అధికారి యూదులకి. యేసయ్య మనసులో నవ్వుకొని, కొంతమందికి ఎంత అధికారి అయినా, ఎంత కలెక్టర్ అయినా సమాజంలోకి వచ్చేటప్పటికీ కొంతమందికి చిన్నపిల్ల తత్వం, మనస్తత్వం మాటలు కొంతమందికి పోవండి. మా ఇంట్లోకి వెళ్ళినాకేరా నీకు కలెక్టర్ జాబ్ చేస్తున్నావు, జిల్లా అంతటినీ పరిపాలిస్తున్నావు, అప్పుడప్పుడు నీ చిన్నపిల్లవాడి బుద్ధులు స్వభావం పోలేదేంట్రా అని ఇంట్లో అమ్మ, నాన్న, తాత అంటారు. అలాగే నికోదేము కూడా. దానికి అర్థం ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చిన నువ్వు అయినా నేనైనా తల్లి గర్భంలోకి వెళ్ళలేము, మళ్ళీ తిరిగి రాలేము. కానీ తల్లి గర్భం అంటే చర్చి, క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘ సహవాసములో నుంచి మనము ఆ వాక్యం చేత మారు మనసు పొంది కొత్తగా జన్మించిన వారమే, ఆ ఆజ్ఞలను నెరవేర్చిన వారమే, క్రీస్తు నామము మహిమ పేరట మనం జీవించినట్టమే కొత్తగా జన్మించటము. యేసునామమున మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము మిమ్మల్ని నన్ను సరిచేసి పరలోక రాజ్యమునకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 తండ్రి ప్రభా, పరలోకమునకు రావటానికి నాయన మేము ఎలాగా ఉండాలి? పాత జీవితం ఏంటి నాయన? క్రొత్త జీవితం ఏంటి? క్రొత్తగా జన్మించటం అంటే ఏంటి? చిన్నపిల్లవాని పోలి ఎలా జీవించాలో ప్రభా అన్నీ ఈ వాక్యం చేత మాకు వివరించి చెప్పినందుకు పరిశుద్ధాత్మ తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ మీరు అక్కడకు నిత్య జీవంలోనికి మేము పరిపూర్ణంగా ఉన్నట్లుగా మా పొరుగువారిని ప్రేమించి మాకున్న దాంట్లో వాళ్ళని కూడా పోషిస్తూ ప్రేమతో ముందుకు సాగిపోయి కృపను దయచేయమని, పరిపూర్ణమగుటకు రహస్య అక్కడికి ఎత్తబడుటకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.